ప్రేమలో విమర్శం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, వాడిగల నాలుక చేసిన గాయం, శోధన సమయం మిగిల్చిన భారం, వాడిగల నాలుక చేసిన గాయం, శోధన సమయం మిగిల్చిన భారం, అణచివేయబడదు ఆశ్చర్య ప్రేమలో, అణచివేయబడదు ఆశ్చర్య ప్రేమలో, నిలువ నీడ దొరికెను నిజమైన ప్రేమలో, నిలువ నీడ దొరికెను నిజమైన ప్రేమలో, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, నా దోషములను మోసిన ప్రేమ, నాకై సిలువను కోరిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, నాకై సిలువను కోరిన ప్రేమ, పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ, పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ, ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ, ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తమై మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. అదేవిధంగా మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. 6వ వచనం చివరి లైన్, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. అదేవిధంగా లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయత కొరకై.
జీవం కలిగిన మా గొప్ప తండ్రి కృపమయ మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయనా మరి తండ్రి పాట ద్వారా మీ ప్రేమను మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూపిన సహాయత కొరకే మీ పాదాలకు వందనాలైనా. తిరిగి నాయన వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా నాయన మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభువా మరి ఈ సమయంలో తండ్రి ప్రభా మరి స్వర్ణక్క తండ్రి ప్రభా మరి హస్బెండ్ అయినటువంటి క్లెమెంట్ అన్న ప్రభా మరి మీ సన్నిధికి చేరి ఉండగా తండ్రి ఆ కుటుంబానికి కావాల్సిన ఆదరణను నెమ్మదిని మీరు దయచేయమని, ధైర్యాన్ని పుట్టించమని మీ సన్నిధిలో మొదలుపెడుతున్నాం ప్రభా. మీకు వందనాలు. అవును తండ్రి, ఎవరికి లేనటువంటి గొప్ప నిరీక్షణ మీరు మాకు దయచేశారు ప్రభా. నాయన మా కుటుంబీకుల్ని మా ప్రియుల్ని మేము కోల్పోయినా తండ్రి మరి వారు మీ దగ్గరికే వస్తారన్న ఒక నిరీక్షణ మీరు మాకు ఇచ్చినారు ప్రభా. అవును తండ్రి, ఈ లోకంలో ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తా ఉన్నటువంటి ఒక గొప్ప నిరీక్షణను మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ లోకస్తుల వల్ల మేము కృంగిపోకుండా దిగులు పడకుండా తండ్రి మీరు ఇచ్చిన ఆదరణను బట్టి, మీరు ఇచ్చిన ధైర్యమును బట్టి, మీరు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణను బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. మేమందరం కూడా ఏదో ఒక రోజు వెళ్ళవలసిన వారమే, ఏదో ఒక రోజు మీ దగ్గరికి రావాల్సిన వారమే. అయితే ప్రభా నిలిచి ఉన్న మేము మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మమ్మల్ని మేము సరిచేసుకుంటూ ఈ లోకంలో తండ్రి ప్రభా మీ కొరకు సాక్షులుగా జీవించడానికి మీరే మా కృప చూపమని మీ సన్నిధిలో మొరపెడుతున్నాం నాయన. తండ్రి అక్కను దీవించండి, అతను ఆదరించండి. మరి కుమారుని కుమార్తెను ప్రభా మీరు ఆదరించమని మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. కనికరించండి, సహాయం చేయండి ప్రభా. మరి ముందున్న కార్యక్రమం అంతట్లో ప్రభా మీ సహాయాన్ని అనుగ్రహించమని కూడా మీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి ప్రభా. మరి నేను మరి ఇప్పుడు మేము వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మా ఆత్మీయ హృదయాలను మీరు తెరవండి ప్రభా. మాకు ఏది కావాలో అది మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఇక్కడ చేరి వచ్చిన మేము ఎవ్వరం కూడా ఖాళీగా వెళ్ళకూడదు. నాన్న ఏదో ఒక పాఠాన్ని నేర్చుకొని, ఏదో ఒక ఆదరణ కలిగి, ఏదో ఒక హెచ్చరిక కలిగి తండ్రి మరి మేము వెళ్ళడానికి మీరు మా కృప చూపించండి. స్పష్టంగా మాతో మాట్లాడమని మీ సన్నిధిలో మొరపెడుతూ మా విశ్వాసాన్ని ముఖ్యంగా మీరు బలపరచండి నాయన. లోకంలో జరుగుతున్న ప్రతి పరిస్థితులు మీరు చూస్తున్నారు తండ్రి. ఈ పరిస్థితుల మధ్య మా విశ్వాసాన్ని మీరు మరింతగా బలపరచుకోవడానికి కృప చూపించమని మీరే మాతో మాట్లాడండి. నన్ను మిస్లో చాటును మరుగుపరచండి ప్రభా. అయోగ్యురాలను ప్రభా, అజ్ఞానిని దయచేసి ప్రభా మీరే మాట్లాడండి. మీ బూరగా మాత్రమే వాడుకోండి నాయన. నా నోటికి వ్యర్థమైన మాటలు రాకుండా మీరు కృప చూపించమని యేసుక్రీస్తు అదిగా నా మమ్మల్ని ఎంతో బ్రతమాలు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం 3 సార్లుగా మరి ప్రతి సువార్తలో కూడా మరి యోహాను సువార్తలో కాకుండా మిగిలిన 3 సువార్తల్లో కూడా మనం చూసుకున్నాం ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి రోజుగా మనం అందరం కూడా అనుకుంటున్నాం కదా. ఈరోజు పునరుత్థాన దినం, మరి ఈస్టర్ సండేగా మనం అనుకుంటున్నాం. అయితే ఒక్క విషయం మరి ఆలోచన చేసినట్టయితే ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్టయితే మరి ఈ మధ్య కాలంలో మామూలుగా ఒక చిన్న ఇదే ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు మామూలుగా మీకు అందరికీ తెలుసు నేను చేసే స్కూల్స్ లో కేజీబీ స్కూల్స్ లో మాకు నైట్ డ్యూటీస్ ఉంటాయి. సో నైట్ డ్యూటీస్ కోసం డ్యూటీస్ వేసుకుంటాం మేము. అంటే హాలిడే డ్యూటీస్, సండే డ్యూటీస్, మళ్ళీ రోజు జనరల్ డ్యూటీస్ అట్లా వేసుకుంటాం అనమాట. సో అప్పుడు ఏం చేస్తామంటే మరి హిందూస్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మేము డ్యూటీస్ చేస్తాం, మన ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు, అట్లా ఉంటది. అయితే వినపడలేదు. సో అట్లా డ్యూటీస్ మేము వేసుకుంటూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు
గుడ్ ఫ్రైడేకి డ్యూటీ మనం వేసుకుందాము అంటారు. ఈస్టర్ సండేకి మాత్రం ఒక సండేగానే పరిగణిస్తా ఉన్నారు, అది ఫెస్టివల్ గా గుర్తించట్లేదు. సో ఆ డిస్కషన్ వచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఒక క్రిస్మస్ ని మనం ఎంత గొప్పగా జరుపుకుంటాం కదా, జనవరి 1 ని జరుపుకుంటాము, కానీ ఈస్టర్ పండుగని నిజంగా మనం ఆలోచన చేస్తే అసలు పండగే కాదు. ఒక జనరల్ గా ఒక సండే ఎట్లా జరుపుకుంటామో అట్లే జరుపుకుంటాం కదా. అంటే ఎందుకంటే ప్రతి సండే మనం నాన్ వెజ్ తినడం అది కామన్. అంతా ఇంకా యాస్టీస్ గా అట్లే జరిగిపోతుంది. కానీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసినట్టుగా ఈస్టర్ మనం సెలబ్రేట్ చేయం కదా. సో అప్పుడు మా డ్యూటీస్ విషయంలో వచ్చినప్పుడు ఈ సండే కూడా మాకి అంటే క్రిస్టియన్స్ కి వేసకపోయినప్పుడు అప్పుడు మీకు గుడ్ ఫ్రైడే కదా మేడం పండగ, కాబట్టి గుడ్ ఫ్రైడే ఏమో సండే చేయండి అన్నట్టుగా వచ్చింది డిస్కషన్. సో అప్పుడు మేము చెప్పడం జరిగింది అనమాట, అమ్మా అసలు మాకు ఇది చాలా ప్రాముఖ్యమైనది, క్రిస్మస్ కంటే కూడా గుడ్ ఫ్రైడే అనేది పండగే, కానీ గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు చనిపోయిన రోజు, మరి ఈస్టర్ సండే అనేది యేసుక్రీస్తు తిరిగి లేచిన రోజు, కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది మాకు అని చెప్పడం జరిగింది అనమాట. సో నిజంగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనము ఈ దేవుని యొక్క పునరుద్ధానం గురించి మనం ఆలోచన చేసినట్లయితే 4 సువార్తల్లో కూడా రాయబడి ఉంది కదా. అయితే 4 సువార్తల్లో కొన్ని విషయాలను మేజర్ తేవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇక్కడ మరి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి కదా. ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. వాళ్ళు ఎందుకు వచ్చినారు కదా, విశ్రాంతి దినం గడిచిపోయింది, యేసుక్రీస్తుని సిలువ వేశారు. గుడ్ ఫ్రైడే రోజు శుక్రవారం రోజున సిలువ వేసినారు, సిలువ అయిపోయింది. శనివారం అంతా కూడా యేసుక్రీస్తు సమాధిలో ఉన్నారు. ఆదివారమున తెల్లవారుచుండగానే ఏం చేస్తున్నారంట వీళ్ళందరూ కూడా, మగ్దలేనే మరియా అంటే మగ్దలేనే మరియా దేవునికి ఎంత సమీపంగా ఉంది కదా, 7 దయ్యాలను వెళ్ళగొట్టి మరి ఆమె ఎంత పరిచర్య చేసింది దేవునితో, చాలా చోట్ల మనకు కనిపిస్తుంది కదా. అయితే ఆమెతో సహా అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు అనేక మార్లు దేవుడు చెప్పాడు, నేను 3వ రోజు తిరిగి లేస్తాను అని కదా. కానీ ఆ విషయాన్ని విన్నా కూడా మగ్దలేనే మరియా ఇంకా కొంతమంది స్త్రీలు ఏం చూడడానికి వచ్చినారంట, సమాధిని చూడడానికి వచ్చినారు కదా. సమాధిని చూడడానికి వచ్చినారు అంటే వీళ్ళు యేసుక్రీస్తు నేను 3వ రోజున పునరుద్ధానం అవుతాను అనే విషయాన్ని మర్చిపోయినట్టుంది. కాబట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు, సమాధిని చూడడానికి వస్తున్నారు కదా. ఈ రోజుల్లో కూడా మరి మనం కూడా మన పరిస్థితి కూడా చాలా సార్లు అనుకుంటాం, కానీ ఎంత మనం ధ్యానం చేసినా చాలా సార్లు పైకి భక్తి గల వారం అని చెప్పుకుంటున్నామే కానీ మన దాని శక్తిని ఆశ్రయించని వారమై ఉన్నట్టుగానే మన జీవితాలు కొనసాగుతానే ఉంటాయి కదా. ఇక్కడ వీళ్ళు ఏం చూడడానికి వచ్చినారంటే మూయబడిన సమాధిని చూడడానికి వచ్చినారు కదా. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు కూడా ఎట్లా ఉన్నాయంటే, వీళ్ళు అనుకుంటున్నారు, ఏమని ఆలోచిస్తా ఉన్నారు, మేము అక్కడికి పోయిన తర్వాత ఆ రాయి ఎవరు తీస్తారు కదా, ఇవే ఆలోచనలు. అవి చాలా పెద్ద రాయి, సో దాన్ని మనం పోయడం చాలా కష్టము అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. మార్కు సువార్తలో చూద్దాం ఆ విషయాలు. మార్కు సువార్త 16వ అధ్యాయము 2 లేదా 2, 3 కలిసి ఉన్నాయి, చదువుకుందాం. వారు ఆదివారమున పెందలకడ సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి కదా. అంటే తర్వాత 5వ వచనంలో చూడండి, ఆ రాయి ఎంతో పెద్దది కదా. ఆ రాయి చాలా పెద్దగా ఉంది, మనమేమో పోతున్నాం సమాధిని చూడడానికి పోతున్నాం. ఆ సమాధి కూడా ఎట్లా ఉంది అని వీళ్ళ యొక్క ఊహలో ఉంది, మూయబడి ఉన్న సమాధి అనుకుంటున్నారు, ఇంకా రాయి పొర్లించబడలేదు అనుకుంటున్నారు, మేము పోయి తీయాలా అనుకుంటా ఉన్నారు కదా. కానీ దేవుడు ఎంతో స్పష్టంగా
3 దినముల్లో మరి దేవాలయాన్ని పడగొట్టి నేను మళ్ళీ కడతాను అని దేవుడు ముందుగానే చెప్పాడు కదా. అయితే ఎన్ని సార్లు దేవుడు చెప్పినా కూడా వీళ్ళు గ్రహింపని వారై ఉండి ఏం చేస్తున్నారంట, మేము ఆ సమాధిని చూడ్డానికి వెళ్తాము, ఆ రాయి చాలా పెద్దగా ఉంది, మేము వెళ్ళి ఆ రాయిని దొర్లించాలి. ఏసయ్య లోపల ఏముంది అనుకుంటున్నారు, ఏసయ్య దేహం ఉంది, ఏసయ్య శవం ఉంది కదా, పోయి దానికి ఆ శవానికి సుగంధ ద్రవ్యాలు పూసి వద్దాము, ఇది వాళ్ళ యొక్క ఆలోచన కదా. అంటే సిలువ వరకు కళ్ళారా చూసినటువంటి దాన్ని నమ్మినారు. ఆ తర్వాత సిలువ తర్వాత జరిగినటువంటి సన్నివేశాన్ని గ్రహించలేక, అది ఇంకా కళ్ళారా చూడలేదు కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచనలన్నీ ఎట్లా ఉన్నాయంటే మరి ఈ రీతిగా ఆలోచన చేస్తున్నారు కదా. ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని అక్కడ మర్చిపోయినట్టున్నారు. ఒక మానవునిగా మాత్రమే దేవుణ్ణి వాళ్ళు చూస్తున్నట్టుగా ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం కదా. మరి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశారు, చనిపోయిన లాజర్ను కూడా లేపారు కదా, అన్ని చూసినారు. కానీ వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఏమనంటే, మనము వెళ్ళాలి, ఆ రాయిని పొర్లించాలి, యేసు శరీరానికి మనం సుగంధ ద్రవ్యాలను పూయాలి కదా. అంటే వీళ్ళే ఏదో చేయాలా, మనమే ఏదో దేవునికి చెయ్యాలా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు కదా. మనం దేవునికి చేసేది ఏం లేదు, దేవుడే మనకు అన్ని చేస్తాడు. ఆ విషయాన్ని గ్రహించక చాలా సార్లు నేను అట్లా చేయాలా ఇట్లా చేయాలా, నా దేవుని కోసం నేను అట్లా చేస్తామని మనం అనుకుంటాం. కానీ దేవుడు సమస్తం మన కోసం చేసి ముగించి ఆయన వెళ్ళారు కదా. అయితే మరి మనం గమనించినట్లయితే ఆ రాయి చాలా పెద్దది. మనం అనుకోవచ్చు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురుడితనం కలుగజేశారు కదా, అదే ఆ పెద్ద రాయి. నేటి సమాజంలో మనం గమనించినట్లయితే అదే పెద్ద రాయి. ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచన చేసినట్లయితే నిజంగా చాలా వేదనకరం, చాలా బాధాకరం ఏంటంటే నేటి దినాల్లో యూట్యూబ్లో కూడా మనం చాలా చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం కదా. యేసుక్రీస్తు గురించి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. ఆయన 3 మేకులనే పీక్కోలేడు, రకరకాల మాటలు మనం వింటా ఉన్నాం. అఫ్కోర్స్ అదంతా కూడా వాళ్ళ యొక్క జ్ఞానం అంతే, వాళ్ళ గ్రహింపు అంతే. ఇప్పుడు చూడండి పాపం, వీళ్ళు యేసుక్రీస్తుతో అంతగా కలిసి ఉండి కూడా వీళ్ళే సరిగా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి మనము కోప్పడ్డం కాదు, కానీ వాళ్ళ గురించి మనం జాలి పడాలి, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అది వాళ్ళ గ్రహింపు లేదు, గురుడితనంలో ఉన్నారు, ఆత్మీయ గురుడితనంలో ఉన్నారు. వారి కోసం మనం ఎంతో భారంగా ప్రార్థించవలసిన వారమే ఉంటూ ఉన్నాం కదా. అంటే వారు కేవలం 3 మేకుల మధ్య సిలువలో వేలాడుతున్న యేసయ్యను మాత్రమే చూస్తున్నారు, కానీ ఆ తర్వాత జరిగిన సంగతి తెలియడం లేదు కదా. నిజానికి అది మనం కూడా ఒక కారణమే అనిపిస్తుంది. ఎందుకంటే నేను మొదట్లోనే చెప్పినట్టుగా క్రిస్మస్ ని బాగా సెలబ్రేట్ చేస్తున్నాం కదా. ఈస్టర్ గురించి మనం సరిగా ఎక్స్పోజ్ చేయడం లేదేమో అనిపిస్తుంది. ఈస్టర్ గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి మనం అంతగా లోకానికి మనం చాటి చెప్పలేదేమో అనిపిస్తుంది కదా. అసలు మన క్రైస్తవ జీవితానికి మూలం ఏది? ఆయన పునరుద్ధానమే. ఆయన పునరుద్ధాన శక్తి వల్లనే ఈరోజు మనం ఉన్నాం. అదే మనకు శక్తి, అదే మనకు బలము, మన నిరీక్షణ అదే. ఈరోజు మనం అనుకుంటున్నాం మరి క్లెమెంట్ అన్న మరి ప్రభు సన్నిధికి వెళ్ళారంటే ఈరోజు మనం ధైర్యంగా అందరం కూడా తిరిగి మళ్ళీ మన పనులు మనం కొనసాగిస్తున్న మీటింగ్ ని కూడా అంటే దానికి కారణం ఏంటి? ఆ నిరీక్షణ కాదా? ఆ పునరుద్ధాన శక్తి కాదా? ఆ పునరుద్ధాన బలం కాదా? దేవుడు మనకిచ్చిన శుభప్రదమైన నిరీక్షణ కాదా? ఎవరికి ఉంటుంది ఇది? అదే వేరే ఏదైనా అయితే, అదే వేరే వాళ్ళు అయితే ఏం చేస్తా ఉన్నారు? ఇప్పటికి అందరు పరిగెత్తి అక్కడికి వెళ్ళిపోతా ఉంది కదా. మనం ఎందుకు కదలలేకపోతున్నాం? మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు సిలువ వేయబడినట్లుగా ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదు. ఆయన సమాధి మూయబడి లేదు. మనకు ఈ రోజు ఇక్కడ మనం కన్ను మూస్తున్నాం, మరణిస్తున్నామంటే నిత్యత్వంలోనికి మనం ప్రవేశిస్తా ఉన్నాం. అది యుగ యుగములు ఉండేటువంటి జీవితం కదా, శాశ్వతమైనటువంటి జీవితం, అది ప్రాముఖ్యమైంది. కాబట్టి ఈ లోకంలో మరణం గురించి మనం భయపడాల్సిన అవసరమే లేదు కదా. కాబట్టి మనం ఆలోచన చేస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, ఒకవేళ మనం అనుకుందాం మగ్దలేన మరియను మనం ఆపి, మగ్దలేన మరియ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే ఆమె ఏం చెప్తుంది? మూయబడిన సమాధిని చూడడానికి మేము వెళ్తున్నాం. ఆ రాయిని, చాలా పెద్ద రాయి అది, కానీ దాన్ని
దొర్లించడానికి మేము వెళ్తున్నాం. ఆ సమాధి లోపల యేసయ్య శవం ఉంది. ఆయన శవానికి మేము సుగంధ ద్రవ్యాలు పోయడానికి వెళ్తున్నాం. ఇది ఆమె యొక్క సమాధానం కదా. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే మనం కూడా ప్రతి ఆదివారం మనం దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం వస్తున్నాం. మరి మనల్ని అడిగితే అదే ప్రశ్న, అమ్మ నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే మన యొక్క సమాధానం ఏమైంది, ఏమై ఉండాలి? నా దేవుడు పునరుద్ధానుడు, పునరుద్ధానుడైనటువంటి దేవుని నేను ఆరాధించడానికి వెళ్తున్నాను. ఇది మన సమాధానం కదా. ఎంత అద్భుతమైనటువంటి సమాధానాన్ని చెప్పడానికి, లోకానికి తెలియచేయడానికి దేవుడు మనకు మరి ఎంత కృప చూపించడం మనం ఆలోచన చేద్దాం కదా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మూయబడినటువంటి సమాధిని చూడడానికి వాళ్ళు వచ్చారు. అయితే మరి మనం ఆలోచన చేసినట్లయితే ఆ సమాధి తెరువబడి ఉండెను కదా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా మార్క్స్ వార్తలోనే కదా. వీళ్ళేమో ఆలోచిస్తున్నారు, అది చాలా పెద్దగా ఉంది రాయి, దాన్ని పొర్లించాలి అనుకుంటున్నారు. కానీ 4వ వచనంలో చూడండి, వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆల్రెడీ రాయి పొర్లింపబడి ఉంది. వీళ్ళు వచ్చి రాయిని పొర్లించడానికి అవసరమే లేదు కదా. అదంతా కూడా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కార్యం. దేవుని కార్యాలను మనము కలుగజేసుకొని మనం చేయడానికి వీల్లేదు. మగ్దలేనే మరి అనుకుంది, నేనే దిక్కేమో దేవునికి కదా. యేసుక్రీస్తు సమాధిని నేనే పోయి తీద్దాం అనుకుంది, కానీ దేవునికి మానవుని యొక్క అవసరము లేదు కదా. మనం పోయి రాయిని తొలగించాల్సిన అవసరం లేదు కదా. దేవదూత అక్కడికి రావడం జరుగుతుంది కదా. దేవదూత అక్కడికి రావడం, మరి మత్తయి సువార్తలు మళ్ళీ తిరిగి మనం చూసుకున్నట్లయితే 28వ అధ్యాయంలో మనం చూస్తే కదా 2వ వచనం, ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి, ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఎంత అద్భుతం చూడండి కదా. దీన్ని చదువుతుంటేనే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి కదా. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి, పరలోకం నుంచి దిగి వచ్చాడు రాయి పొర్లించడానికి. అది నీ చేత, నా చేత, మగ్దలేనే మరియ చేత, లేదా శిష్యుల చేత కాదది. మనుషులు రాయి దొర్లించి ఉంటే అది సమాధిగానే ఉండేదేమో. మనుషులు ఏదో చేస్తే అది దేవుని యొక్క పునరుద్ధాన శక్తి అనిపించుకునేది కాదేమో. ఇది దైవ శక్తి, దేవుని యొక్క శక్తి. అందుకే పరలోకము నుండి దూత దిగి వచ్చి కదా, పరలోకం నుండి దిగి వచ్చి. మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీల జీవితంలో కూడా మనం చూస్తాం కదా. ఇశ్రాయేలీలు కష్టాల్లో ఉన్నప్పుడు నిర్గమాకాండంలో మనం చూస్తాం, ఎంతో వాళ్ళు కష్టపడుతూ దేవునికి మొరపెడతారు కదా. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు కదా. దేవుని కార్యాలు చేయడానికి దేవుడు దిగి వచ్చే దేవుడు మన కోసం. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవదూత పరలోకం నుండి దిగి వచ్చినాడు, రాయిని పొర్లించేస్తున్నాడు కదా, రాయిని పొర్లించేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా సమాధిలో ఉండిపోవాల్సినటువంటి మనల్ని కదా, సమాధిలోనే మనం మరణిస్తే సమాధికే మనం అంకితం కావాల్సినటువంటి వారం కదా. కానీ మనల్ని కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, మనల్ని కూడా పునరుద్ధానులుగా చేయడానికి ఆ దేవుడే దిగి వచ్చాడు మన కోసం కదా. ఆ దేవుడే పరలోకం నుండి దిగి వచ్చాడు. దిగి వచ్చి మరి ఈ మరణం అనేటువంటి రాయిని దేవుడు పొర్లించినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. రాయిని పొర్లించి దాని మీద కూర్చుండెను, రాయిని పొర్లించి దాని మీద కూర్చుండెను. నిజంగా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇదంతా జరిగిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి సైనికులు మొత్తం విషయాలన్నీ చెప్తారు కదా. చెప్పినప్పుడు నేను అనుకుంటున్నాను, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధాన యాజకులు కానీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తుండే వాళ్ళు, మళ్ళీ పోయి లోపల దేవుని శరీరం ఉన్నా లేకపోయినా పోయి రాయిని పొర్లించండి అనేవాళ్ళేమో కదా. ఎందుకు? రుజువు లేకుండా చేయడానికి. మళ్ళీ తిరిగి రాయిని పొర్లించి అడ్డంగా పెట్టేసేయండి, ఆ లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియకూడదు. వాళ్ళు చాలా ద్రవ్యం ఇచ్చినారు వాళ్ళకి, ఇవన్నీ చెప్పొద్దండి. దేవుడు ఏ రీతిగా లేచారో, ఏ రీతిగా పునరుద్ధరణయ్యాడో ఇవన్నీ చెప్పొద్దండి సమాజానికి అని చెప్పి చాలా ద్రవ్యం ఇచ్చినారు. నేను అనుకుంటున్నాను రాయిని కూడా పొర్లించాలన్న ఆలోచన వచ్చిండొచ్చు, కానీ దేవదూత దాని మీద కూర్చున్నాడు
కదా. పరలోకం నుండి దిగి వచ్చి ఆయన పొర్లించిన ఆ రాతిని ఏ మానవుడు తిరిగి పొర్లించాడు. అందుకే నేటికి కూడా ఆ రాయి పక్కనే ఉంది కదా. దాన్ని ఎవ్వరూ తిరిగి దాన్ని పొర్లించలేరు, అది ఎవరికి అసాధ్యం. మన దేవుడు మరి అంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. రాతిని పొర్లించినప్పుడు అక్కడ భూకంపం కూడా వచ్చిందంట కదా. ఎంత మరి గొప్ప విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. మరి మనం గమనిస్తే దేవుని యొక్క కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి. మరి వీళ్ళు అనుకున్నారు మూయబడిన సమాధిని చూద్దాం అనుకున్నారు, కానీ సమాధి తెరవబడి ఉంది. నేటికి సమాధి తెరవబడి ఉంది కదా. నేటికి సమాధి తెరవబడి ఉంది. చాలా మంది వెళ్ళి అక్కడికి పోయి చూసి వస్తా ఉన్నారు. మన సంఘంలో కూడా ఆంటీ కానీ అంకుల్ కానీ వీళ్ళంతా పోయి చూసి వచ్చినారు కదా. ఎంత అద్భుతం కదా. రుజువులు అన్నీ ఉన్నా కూడా నేటి దినాల్లో ఇంకొకటి విషయాన్ని మనం వాస్తవంగా మనం ఆలోచన చేసినట్లయితే, మనం రుజువులు అని మనం చూపిస్తున్నాం, కానీ అపవాది ఏం చేస్తున్నాడు? ఆ రుజువుల్ని అంతమొందించడానికి చూస్తున్నాడు. ప్రతి దానికి కూడా ఏదో ఒక రీతిగా దానిని ఆ రుజువుల్ని అంతమొందించాలని చూస్తా ఉన్నారు, కానీ దేవుడు చేసింది ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు కదా. నేను అనుకుంటున్నాను ఆ సమయంలో సైనికులు వెళ్ళి ఆ రాతిని మళ్ళీ దొర్లించాలనుకోని ఉండొచ్చు, కానీ దేవదూత రాతిని దొర్లించి ఆ రాతి మీద ఆయన కూర్చుండెను కదా. ఇంకెవ్వరి చేత కాదు. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే మరి వీళ్ళు అక్కడికి మళ్ళీ రెండోసారి మనం, సరేమ్మా సమాధిని చూడడానికి వెళ్తున్నావు కదా మగ్దలేనే మరియా, అక్కడికి పోయి ఏం చేస్తావు అని మనం దీన్ని ప్రశ్నిస్తే, మగ్దలేనే మరియా రెండవదిగా ఏం చెప్తుంది? నేను అక్కడికి వెళ్ళి కదా సమాధిలోకి పోయి అక్కడ యేసయ్య శరీరం ఉంటుంది, దానికి నేను సుగంధ ద్రవ్యాలు పూస్తాను అనుకుంటున్నాను అని చెప్తుంది కదా. చాలా విలువైనటువంటి మరి అత్తరు గాని జటావంశి గాని మనం ఇంతకు ముందు కూడా మనం చూస్తాం కదా. ఆయన పాదముల మీద మరి ఆమె పోసినట్టుగా కూడా మనం చూస్తాం. అయితే మరి మనం ఆలోచన చేసినట్లయితే ఎంతో ప్రేమ, నిజంగా విలువైన ప్రేమ మగ్దలేనే మరియది కదా. చాలా అంటే మనము మాటలతో మాత్రమే దేవుని స్తుతిస్తామేమో కానీ ఆమె ద్రవ్యముతో కూడా దేవుని స్తుతిస్తా ఉంది కదా. ఖర్చు పెడతా ఉంది దేవుని కోసం. ఎంతో విలువైన శ్రేష్టమైన వాటిని దేవుని కొరకు ఆమె తీసుకువెళ్తా ఉంది కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, మార్కు సువార్త 16 అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, విశ్రాంతి దినము గడుచుకోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమే వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి కదా. డబ్బుతో కూడా దేవుని ఘనపరచాలన్నటువంటి ఆలోచన మగ్దలేన మరియలో ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం కదా. సుగంధ ద్రవ్యాలను ఆయన యొక్క శరీరానికి మేము పూస్తాము, మేము చాలా విలువైనటువంటి సుగంధ ద్రవ్యాలను మేము కొన్నాము ఆయన శరీరానికి పోయడానికి కదా. మనం ఆలోచన చేసినట్లయితే పాపాత్మురాలైనటువంటి స్త్రీ దేవునికి అత్తరు బుట్టి పగలగొట్టి ఆమె అత్తరిని వేసినప్పుడు ఇస్కరియోతు యూదా ఉన్నాడు, ఏమంటాడు? ఈ నష్టం ఎందుకు కదా, ఈ నష్టం ఎందుకు అంటాడు. అవును, నిజమే. ఈ లోకానుసారంగా మనం ఆలోచన చేస్తే డబ్బు కావాలనుకునేటువంటి వారికి అది నష్టమే, కానీ దేవుని ప్రేమించే వారికి దేవుని కోసం మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అది తక్కువే కదా. కాబట్టి మనం ఆలోచన చేస్తే, ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ అమూల్యమైనది కదా, చాలా విలువైనది దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమకు మనం వెల కట్టలేము అసలు. కాబట్టి ఎంత ఇచ్చినా దేవునికి మనం రుణస్థలమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో మగ్దలేనే మరియా ఇంకా కొంతమంది స్త్రీలు కలిసి వాళ్ళు ఏం చేశారంట, సుగంధ ద్రవ్యాలను అక్కడ మరి ఆయన శరీరానికి పోయడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. అయితే మనం ఆలోచన చేసినట్లయితే మోయబడిన సమాధిని తెరవాలనుకున్నారు, కానీ దేవుడే తెరిచాడు కదా. సుగంధ ద్రవ్యాలను పోయాలనుకున్నారు, అయితే ఆ సుగంధ ద్రవ్యాల కన్నా మన ప్రభువు విలువైన వాడు, అవునా కదా. ఒకసారి మనం చూద్దాం, ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట చూద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను కదా. క్రీస్తు ఏం చేసినాడంట, మనం అనుకుంటున్నాం ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూద్దాము
కదా. ఆయన కొంచెం బాగా ఆయన కోసం మనం ఏదో త్యాగం చేద్దాం అనుకున్నాం, కానీ నిజానికి ఆ సుగంధ ద్రవ్యం ఎవరు అంటే ఆయనే, యేసుక్రీస్తే. పరిమళ వాసనగా ఆయన మన కొరకు తన్ను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. మనం ఆలోచన చేసినట్లయితే మనం ఏదో చేయాలనుకుంటాం కానీ కాదు, మన ప్రభు అన్ని మన కొరకు చేశాడు కదా. అన్ని ప్రభు మన కోసం చేశాడు కదా. మనల్ని ఎందుకు ఎందుకు ఈయన తను తాను అప్పగించుకున్నాడు? మనల్ని ప్రేమించి కదా. క్రీస్తు మిమ్మును ప్రేమించి, నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి ఆయన ఏం చేస్తున్నాడంట? పరిమళ వాసనగా, దేవునికి అంగీకారమైనటువంటి సువాసనగా ఉండడానికి తన్ను తానే దేవునికి అర్పణముగా బలిగా అర్పగించుకున్నట్టుగా ఇక్కడ మనము చూస్తా ఉన్నాం కదా. సో కాబట్టి మగ్దలేనే మరి అనుకుంటా ఉంది, నేను సుగంధ ద్రవ్యాలను పూస్తాము అనుకుంటా ఉంది, కానీ ఆ ప్రభువే పరిమళ వాసన కదా. ఆ ప్రభువే పరిమళ వాసన. మరి మనం ఏం చేయాలి? ఆ ప్రభు నామములో దేవుని స్తుతించుటే మనం దేవునికి అప్పగించేటువంటి సువాసన కదా. దేవునికి మనం అర్పగించేటువంటి ధూప ద్రవ్యం కావచ్చు, దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి ఆ పరిమళ ద్రవ్యం ఏదైనా ఉందా? కొందామా ఎక్కడైనా పోయి అంటే మగ్దలేనే మరియా కొనలేదు, ఈ లోకంలో ఎవరు కొనలేరు. కొనగలమా క్రీస్తుని? కొనలేము కదా. ఆయన అమూల్యమైన వాడు, వెల కట్టలేనటువంటి దేవుడు, మన దేవుడు అంతగా ప్రేమించాడు. సో కాబట్టి దేవుని మనం కొనలేం. విలువైనటువంటి ప్రేమను చూపించినటువంటి మన దేవుడు ఆయనే పరిమళ వాసన. మన ప్రార్థనలు, మన స్తుతులు, మన యాగములు మనం అన్ని కూడా అంగీకరించాలంటే క్రీస్తు లేకుండా దేవుడు ఏది అంగీకరించాడు. కాబట్టి ఈరోజు మనము ఆలోచన చేసినట్లయితే మనం ఏ విలువతో కూడా దేవుని సాటిస్ఫై చేయలేం, కానీ క్రీస్తు అనేటువంటి విలువైన రక్తంతో మాత్రమే కదా, మనల్ని ప్రేమించినటువంటి క్రీస్తు ప్రేమతో మాత్రమే, ఆయన నామము ద్వారా మాత్రమే దేవుని మనం స్తుతించి దేవుని మనము సంతోష పెట్టగలం కదా. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే మూడవదిగా, మరి మగ్దలేనే మరియా, అమ్మ నువ్వు ఎందుకు వెళ్తున్నావు సమాధి దగ్గరికి అని మనం ప్రశ్నిస్తే ఆమె ఏం చెప్తుందో తెలుసా? లూకా సువార్తలో ఒక మాట మనం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం, ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. అంటే ఏం చూడ్డానికి వెళ్ళిందంట? ఫస్ట్ పైన సమాధిని చూద్దామని పోయింది. ఎట్లబ్బా రాయి అనుకుంది, కానీ దేవుని కృపలో రాయి దొర్లించబడి ఉంది. ఇప్పుడు ఆమె ఆలోచన ఏంటి? సుగంధ ద్రవ్యాలు అనుకుంది. సుగంధ ద్రవ్యాలను పూద్దామని లోపలికి వెళ్ళి చూసరికి ఆయన దేహం కనపడలే కదా. ఆయన దేహం లేదు అక్కడ. ఇప్పటికీ కూడా ఇంకా మగ్దలేనే మరియకి ఇంకా స్ట్రైక్ అవ్వడం లేదు కదా. అరే నా ప్రభువు చెప్పాడు కదా ఆల్రెడీ, ఆయన తిరిగి లేస్తానన్నాడు కదా, పునరుద్ధానుడు కదా మన దేవుడు. ఆయన సమాధిలో ఉండే దేవుడు కాదు కదా, ఆయన వచ్చింది అందుకు కాదు కదా. ఆయన సిలువ మరణం పొంది ఆయన తిరిగి లేవడానికి కదా ఈ లోకానికి వచ్చింది అనే సంగతిని మగ్దలేనే మరియ గ్రహించలేకుండా ఉంది కదా. ఆ రోజు మగ్దలేనే మరియ కాదు, నేటికి ఎంతో మంది గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు కదా. మనం ఆలోచన చేసినట్లయితే మగ్దలేనే మరియ చాలా బాధపడుతూ ఉంది, చాలా ఆలోచన చేస్తా ఉంది. ఆమె దేనికోసం వచ్చింది అంటే, మూడవదిగా యేసు దేహమును చూడాలని వచ్చింది కదా. యేసు దేహమును చూడాలని వచ్చింది. మరి నీవు నేను మనం కూడా యేసు దేహమును చూడాలన్నటువంటి ఆశ మనలో ఉందా కదా. యేసు దేహాన్ని మనం కూడా చూడగలం. ఎప్పుడు చూస్తాం? ఆరాధనలో చూస్తాం, బల్ల సమయంలో మనం చూస్తాం, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటాం కదా. అయితే మరి ఎంతగా దేవుని స్తుతిస్తూ మనం ఆయన దేహాన్ని చూస్తా ఉన్నాం కదా. ఎంతగా దేవుని స్తుతించి ఆయన శరీరంలో కానీ ఆయన మరి రక్తంలో కానీ మనం పాలు పంచుకుంటున్నాం. అదొక ఫార్మాలిటీ లాగా అయిపోయిందా మన జీవితంలో? లేకపోతే మనం సంపూర్ణ హృదయపూర్వకంగా కదా, మన పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుని మనం స్తుతించగలుగుతున్నామా? చాలా ప్రాముఖ్యమైంది, చాలా ప్రాముఖ్యమైంది కదా. అది మనం ఆలోచన చేసినట్లయితే మగ్దలేనే మరియ యేసు యొక్క దేహమును చూడ్డానికి వెళ్ళింది, వారికి యేసు దేహం కనబడలేదు కదా. అయితే
మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి యేసు దేహాన్ని మనం కూడా చూడాలనుకుంటున్నాం. మరి క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే యేసు దేహం అంటే ఏంటి కదా, యేసు దేహం అంటే ఎఫ్ఎస్సి పత్రికలోనే ఇంకొక మాట మనం చూసుకుందాం. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం స్టార్టింగ్ లో లైన్ చదువుతా నేను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. క్రీస్తు శరీరము కదా, ఏంటిది క్రీస్తు శరీరం? సంఘమే కదా, సంఘమే. మరి యేసు దేహము అప్పుడు మగ్దలేనే మరియ కనబడలేదు, ఆమె తల్లడిల్లిపోతా ఉంది కదా. ఈ రోజు మనం అనుకుంటున్నాం సంఘము నాది కదా, నాది నాది మనది మాది అనుకుంటున్నాం కానీ కదా, సంఘం ఎవరిది? క్రీస్తు శరీరం. ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం ఇది కదా. సార్వత్రిక సంఘం, ప్రపంచంలో ఉన్నటువంటి సంఘం అంతా కూడా కదా ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నది, ఎవరి సొత్తు కాదు. సంఘం అనేది ఆయన శరీరం కదా, ఆయన యొక్క శరీరం సంఘం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే రీతిగా 5వ అధ్యాయము 30వ వచనంలో కూడా మనం చూద్దాం. 5:30 మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కదా. క్రీస్తు శరీరం అంటే యేసు క్రీస్తు శిరస్సుగా ఉంటే కదా, మరి 23వ వచనంలో కూడా ఉంది చూడండి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున కదా. క్రీస్తు సంఘమునకు శిరస్సు, మరి మనమందరము అవయవాలు కదా. మన యొక్క శిరస్సు క్రీస్తే. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే మగ్దలేనే మరియకు లేని గ్రహింపును దేవుడు మనకిచ్చాడు. ఎంత దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో చూడండి. మగ్దలేనే మరియ నేను ఏది పోగొట్టుకున్నాను అనుకుందో, ఏది నాకు దొరకలేదు అనుకుందో, ఏది చూడాలనుకుని చూడలేకపోయిందో అవన్నీ దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు కదా. మగ్దలేనే మరియ అనుకుంది సమాధిని చూడడానికి వెళ్దాం అనుకుంది, కానీ మనకు దేవుడు గ్రహింపునిచ్చాడు, ఆ సమాధిలో లేడు దేవుడు కదా, అది ఖాళీ సమాధి అని దేవుడు మనకు గ్రహింపునిచ్చాడు. మగ్దలేనే మరియ అనుకుంది నేను సుగంధ ద్రవ్యాలను నేను పూయడానికి వెళ్తాను అనుకుంది, కానీ దేవుడు మనకు చెప్తున్నాడు నేనే పరిమళ వాసన కదా, నేనే పరిమళ వాసన అని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. మగ్దలేనే మరియ అనుకుంది నేను వెళ్ళి యేసు దేహాన్ని చూద్దాం అనుకుంది, అక్కడ యేసు దేహం లేదు, ఆ యేసు దేహమే మనమే అనేటువంటిది నేటి దినాల్లో దేవుడు మనకు గ్రహింపునిచ్చాడు కదా. మగ్దలేనే మరియకు లేని ఆదరణ దేవుడు మనకి ఇచ్చినట్టుగా మనం ఇక్కడ ఆలోచన చేయవచ్చు కదా. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే మరి మగ్దలేనే మరియను మనం ప్రశ్నించినట్లయితే ఎక్కడికి పోతున్నావు మగ్దలేనే మరియ అని మనం అడిగితే కదా, 4వదిగా ఆమె చెప్పేటువంటి ఆన్సర్ ఏంటంటే మత్తయి సువార్తలో మళ్ళీ మనం వద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనంలో మనం చూద్దాం. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. వీళ్ళు ఏం చేస్తున్నారంట? దూత చెప్తున్నాడు మీరు ఎందుకు వచ్చినారో నాకు తెలుసు. ఎందుకు వచ్చినారు? మీరు సిలువ వేయబడిన యేసును వెతకడానికి మీరు వచ్చినారు. సిలువ వేయబడిన యేసును మీరు వెతకడానికి వచ్చినారు, కానీ అంటే మీరు అక్కడికే ఆగిపోయినారు కదా. మరియా నువ్వు యేసుక్రీస్తుతో కలిసి ఎంతో పరిచర్య చేసావు, యేసుక్రీస్తుతో కలిసి ఎంతో తిరిగినావు, కానీ ఆయన చెప్పిన మాటలు నువ్వు మర్చిపోయినావమ్మా. నువ్వెవరిని వెతకడానికి వచ్చావంటే సిలువ వేయబడిన యేసును వెతకడానికి నువ్వు వచ్చినావు. అయితే ఈరోజు మనం ఎందుకు రావాలి? పునరుద్ధానుడైన దేవుని మనం వెతకాలి. సిలువతో మన ఆత్మీయ జీవితం ముగింపు కాదు, మన ఆత్మీయ జీవితానికి బలమైనటువంటి పునాది పునరుద్ధానమే. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ లోకంలో చాలా మంది మనుషులు ఉన్నారు, అందరూ పుట్టినారు, అందరూ చనిపోయినారు, కానీ మనం గొప్పగా చెప్పుకునేది ఏంటి? నా దేవుడు సజీవుడు, నా దేవుడు మరణించి తిరిగి లేచినవాడు. ఇది ప్రజల్లోని మనం తీసుకువెళ్లాల్సినటువంటి విషయం కదా. మనం ఆలోచన చేసినట్లయితే మరి మగ్దలేనే మరియా ఇతర స్త్రీలు ఏం చేస్తున్నారంటే సిలువ వేయబడిన యేసును వెతకడానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం.
యోహాను సువార్తలో ఒక మాట మనం చూద్దాం. 20వ అధ్యాయము యోహాను సువార్త. యోహాను సువార్త 20 అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. ఎందుకు వచ్చినారు వాళ్ళు? సమాధిని చూద్దాము అనుకుంటున్నారు, గ్రహింపు లేక. సుగంధ ద్రవ్యాలు పూద్దాం అనుకుంటున్నారు, గ్రహింపు లేక. సిలువ వేయబడిన యేసు దేహాన్ని చూద్దాం అనుకుంటున్నారు, గ్రహింపు లేక. సిలువ వేయబడిన యేసును చూద్దాము అని అనుకుంటున్నారు, గ్రహింపు లేక కదా. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వారి గ్రహింపరైరి. లేఖనములు బాగా చెప్తున్నాయి, మృతులలో నుండి లేచుట అగత్యము. ఆయన ఖచ్చితంగా లేస్తాడు. మృతుల్లో నుండి ఆయన 3వ దినమున మృత్యుంజయునిగా ఆయన తప్పకుండా లేస్తాడు. ఇది అగత్యము అంటే ఎంత ఖచ్చితము అన్నట్టుగా లేఖనములలో రాయబడి ఉండగా వాళ్ళు గ్రహింపరైరి కదా. అయితే మనం గమనించినట్లయితే తిరిగి యోహాను సువార్తలోనే 21వ అధ్యాయము 17 లేదా 20వ అధ్యాయంలోనే 17 వచనం ఒకసారి మనం చూసుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు మరి మగ్దలేనే మరియను మరి ఆయన నెగ్లెక్ట్ చేసిన దేవుడు అయితే కాదు కదా. ఆమె ఏ ఆలోచనతో వచ్చినా ఆమెలో గ్రహింపు లేకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆమెతో మాట్లాడుతున్నాడు. చూడండి 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమనెను కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన లేచుట అగత్యము అని లేఖనములు చెప్పిన రీతిగానే ఇక్కడ మనం చూసినట్లయితే మగ్దలేనే మరియకు దేవుడు కనిపించాడు కదా. కనిపించి మరి ఆమెతో మాట్లాడుతున్నాడు, మరి నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు. అంటే ఆయన లేచిన తర్వాత ఆయన ఏం చేయాలంట, తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా. ఆయన మరణాన్ని జయించి లేచిన తర్వాత తండ్రి వద్దకు వెళ్ళాలి. మరి మనకు తెలుసు, మరి చాలా లేఖనాలు ఉన్నాయి, అవన్నీ మనం చూసుకోవడానికి టైం సరిపోదు. ఆయన చెరగా పట్టుకుని ఆయన వెళ్ళిపోయాడంట పైకి కదా. తర్వాత మనం గమనిస్తే ఈమె కనిపించాడు, నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదన్నాడు. తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూద్దాం 14వ వచనంలో, యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. మగ్దలేనే మరియకు మొట్టమొదటి కనిపించారు, తర్వాత శిష్యులకు 3 సార్లు కనిపించినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇంతవరకు 3 సార్లు నేను శిష్యులకు మరి కనిపించినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా. తర్వాత మార్కు సువార్తలో మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన 19వ వచనం. ఇలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాను. సో ఆయన సిలువ వేయబడిన యేసును వెతుకుతున్నావు మరియా, కానీ నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కదా. నేను లేచాను, మీకు గ్రహింపు లేదు కానీ నేను లేచాను. 3వ రోజున నేను లేచాను. లేచిన తర్వాత ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోకుండా మీకు కనిపిస్తున్నాను, శిష్యులకు కనిపిస్తున్నాను. ఆ తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంట, తండ్రి వద్దకు ఆయన వెళ్ళి దేవుని కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు కదా. తర్వాత లూకాసు వార్తలో కూడా ఒక మాట మనం చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 51వ వచనం. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను కదా. మనము సిలువ వేయబడిన వరకు మాత్రమే ఆలోచిస్తున్నాం కదా. సిలువ వేయబడిన తర్వాత ఆయన తిరిగి పునరుద్ధానుడైన తర్వాత ఆయన కొందరికి కనిపించి కదా, తిరిగి ఆయన మరి ప్రత్యేకింపబడి ఆయన పరలోకమునకు ఆరోహణమైనట్టుగాను, తర్వాత పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నట్టుగాను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా. తర్వాత మరి మనం ఆలోచన చేస్తే మరి ఇవన్నీ మనం గ్రహించినప్పుడు కొలస్సే పత్రికలో కూడా మనం ఒకటి చూద్దాం.
కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు కదా. క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు ఆయన కూర్చొని ఉన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు అంటే క్రీస్తు యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. మన కొరకు చెప్పని అసఖ్యము కాని మూలుగులతో మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా గ్రహింపు లేనటువంటి వారు ఎన్నో మాటలు నేటి దినాల్లో మాట్లాడుతూ ఉన్నారు కదా. అయితే మనం గమనించినట్లయితే మగ్దలైన మరియ 4 ఆలోచనలతో అక్కడికి వెళ్ళింది కదా. 4 ఆలోచనలతో వెళ్ళింది. సమాధిని చూడాలనుకుంది, సుగంధ ద్రవ్యాలు పోయాలనుకుంది, యేసు దేహాన్ని తీసుకోవాలనుకుంది, సిలువ వేయబడినటువంటి యేసును చూడాలని వెళ్ళింది. కానీ వాస్తవం ఏంటో తెలుసా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దూత ఎంతో చక్కగా ఆ స్త్రీలతో మాట్లాడుతున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ రోజు మనం కూడా గ్రహించవలసినటువంటి మాట. మనందరికీ గ్రహింపు ఉంది, లేదని నేను చెప్పడం లేదు, కానీ ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు. మన దేవుడు సజీవుడు, మన దేవుడు సజీవుడు. మనం అనుకుంటాం మరి యేసుక్రీస్తు సిలువ వరకే మనం ఆగిపోతున్నామేమో అనిపిస్తుంది. అంటే మరి ప్రజలకు సిలువ వరకే అర్థమవుతా ఉంది. దాని తర్వాత దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క పునరుద్ధానం కదా, ఎంత అద్భుతమైనటువంటిది. ఆయన నేటికి ప్రతి ఒక్కొక్కరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నారన్నటువంటి సంగతి వారికి గ్రహింపు లేదు కదా. అయితే మరి గ్రహింపు వచ్చేలాగా మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చివరిగా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆయన అక్కడ లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. అయితే మనం ఏది కూడా ఆలోచన చేసినప్పుడు తర్వాత ఏంటి కదా, తర్వాత ఏం జరుగుతుంది అనేది మనందరికీ ప్రశ్న కదా. ఇప్పుడు కూడా మనం ఆలోచన చేస్తే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మళ్ళీ ఏమవుతుంది? ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే మనం చూస్తున్నాం తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు కదా. మరి లేచి ఉన్న దేవుడు ఏం చేస్తాడు? లేచి ఉన్న దేవుడు ఏం చేస్తాడు అని మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం మనం చూసుకున్నాం. 7వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. తర్వాత 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. 20వ వచనం, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ఇది చివరిగా జరిగేది కదా. మరి మనం ఆలోచన చేసినట్లయితే కదా, ఈరోజు మనం కూడా దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. ఆయన సమాధిని చూద్దామంటే ఆయన సమాధి ఖాళీ. ఆయనకు సుగంధ ద్రవ్యాలు ఇద్దామా అంటే ఆయనే పరిమళ వాసన కదా. మరి ఆయన దేహాన్ని అంటే కదా, మనమే ఆయన దేహం కదా. మన శిరస్సు ఆయన, మనం అవయవములుగా ఉన్నాం. ఈ యొక్క సంఘమే దేవుని యొక్క దేహముగా, దేవుని యొక్క శరీరంగా మనం ఆలోచన చేస్తున్నాం. సిలువ వేయబడిన యేసును మాత్రమే చూద్దామంటే అమ్మ అంతటితో ఆగిపోవద్దు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మనందరి కొరకు చెప్పన సఖ్యము కానీ మూలుగులతో మన కోసం మొరపెడతా ఉన్నాడు. అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, నెక్స్ట్ జరగబోయేది ఒకే ఒకటి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను కదా. ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పే ధైర్యం మనకుందా కదా. ఆ ధైర్యం కోసమే మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఏ సమయంలో వచ్చినా ప్రభా నువ్వు వచ్చే సమయానికి నేను రెడీగా ఉంటాను ప్రభా కదా.
మీరు వచ్చే సమయానికి మీరు ఏ క్షణంలో అన్నారండి ప్రభా నేను రెడీ అని చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? ఒక్కసారి మనల్ని పరీక్ష చేసుకుందాం కదా. చాలా సార్లు అనుకుంటాం కానీ చాలా తక్కువ సమయాలే మనం సిద్ధపడుతూ ఉంటామేమో అనిపిస్తుంది. జీవన వ్యాపారాలు కదా, వీటిలోనే మనం చిక్కుకొని ఉన్నాం. అయితే మనం అందరం కూడా ఇప్పుడు చెప్పవలసిన మాట ఒకటే, ప్రభు అయిన యేసు రమ్ము కదా. ప్రభు అయిన యేసు రమ్ము. మరి ఆయన రావాలి అంటే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, ఇతరులను కూడా సిద్ధపరచాలి కదా. ఆ రీతిగా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయండి.